రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఏంటండి అసలు ఇది మీరు చేసేది కరెక్ట్ అయిన పద్ధతేనా అని అడుగుతా ఉన్నా. ఇది కాక నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ ఏదైతే అమరావతి ప్రాంతంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా అక్రమంగా ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ 1 అయిపోయింది, ఇప్పుడు రెండోది ల్యాండ్ పూలింగ్ 2 కింద స్టార్ట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా వాళ్ళ భూములు వాళ్ళు స్వతహాగా ఇస్తే తీసుకోండి తప్పితే భూములు లాక్కోవద్దని చెప్పేసి ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు స్వతహాగా ఇస్తే తీసుకోండి, మీరు రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు భాగమయ్యి అమరావతి క్యాపిటల్ కడతామని అంటే తీసుకోండి. అంతేగాని బై ఫోర్స్ మీరు తీసుకొచ్చి డిమార్కేట్ చేసేసి ఇగో పలానా ల్యాండ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూర్చుంటే ఇవాళ ఒక ప్రతిపక్షంగా మేము ఎవరం కూడా ఖాళీగా కూర్చోలే. ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తాము. ఇవాళ మాజీ మంత్రుల బృందం వెళ్ళారండి. వెళ్తే వాళ్ళపైన కోడిగుడ్లు దాడి చేయిస్తారా? వాళ్ళపైన రాళ్ళు ఇసిరిపిస్తారా? వాళ్ళపైన పోలీసులతో మధ్యలో అడ్డు వచ్చిన పోలీసుని హతమార్చే కార్యక్రమం చేస్తారా? ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదండి. ఇవాళ ఆ మాజీ మంత్రుల బృందం పైన కేసులు కట్టారు. నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉందండి. మేము ఆ రైతుల్ని పరామర్శించేదానికి, ఆ రైతులకి బాసటగా నిలిచేదానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ రైతులందరూ కూడా గోడు వెళ్ళగక్కున్నారో వాళ్ళకి భరోసాగా ఉండేదానికి ఆ రోజు మేమంతా కూడా మాజీ మంత్రుల బృందం వెళ్తే ఆటంకాలకి, విధులకి ఆటంకాలకి భంగం కలిగించేలా ఉంది కాబట్టి వాళ్ళపైన కేసులు కడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయమో అని అడుగుతా ఉన్నా. ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా అని అడుగుతా ఉన్నా. అసలు ఎవరిపైన కేసులు కట్టాలండి? ఆ హత్యాయత్నానికి పాల్పడిన ఆ వ్యక్తి ఎవరైతే ఆ టీఎన్ఎస్ఎఫ్ సభ్యుడు ఉన్నాడో, లోకేష్ గారు రైట్ హ్యాండ్ ఉన్నాడో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.